హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే. స్టాక్ మార్కెట్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ రావడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రామిసింగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉంటాయండి. బేసికలీ ఈ బ్లూ చిప్ స్టాక్స్ ఇంతకు ముందు చాలా స్టార్మ్స్ ని ఫేస్ చేశాయి. ఈ వీడియోలో 2024 లో కరెంట్లీ 15% కంటే ఎక్కువ డౌన్ అయిన నిఫ్టీ 50 లో ఉన్న టాప్ 5 స్టాక్స్ గురించి, అవి ఎందుకు డౌన్ అయ్యాయి, అలాగే ఫ్యూచర్ లో ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయని తెలుసుకుందాం. కంపెనీ అగ్రిటెక్ ప్లాట్ఫామ్ అయిన న్యూచర్ ద్వారా 3 మిలియన్స్ కి పైగా రిజిస్టర్ ఫార్మర్స్, 80,000 ప్లస్ రిటైలర్స్, అలాగే 20,000 ప్లస్ డీలర్స్ తో కనెక్ట్ అయ్యిందనమాట. డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీ లాసెస్ పోస్ట్ చేయడం వల్ల స్టాక్ ఆల్మోస్ట్ 34% తగ్గిందండి. గ్లోబల్ అగ్రోకెమికల్ మార్కెట్ ని డీస్టాకింగ్ కంటిన్యూ అవ్వడం, అలాగే క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రైజెస్ కాన్స్టెంట్ గా ఉన్నాయి. అయితే పోస్ట్ పేటెడ్ ప్రైస్ కాంపిటీషన్ అనేది ప్రీవియస్ ఇయర్ బేస్ ప్రైస్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్లీ తగ్గిందనమాట. నిఫ్టీలో యూపీఎల్ ప్లేస్ లో శ్రీరామ్ ఫైనాన్స్ ని రీప్లేస్ చేస్తుందని అనౌన్స్ చేయడంతో ఆ కంపెనీ షేర్స్ కూడా పడిపోయాయి. అయితే ఇది టెంపరీ మాత్రమే. ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫోర్త్ క్వార్టర్, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఫస్ట్ క్వార్టర్ లో పర్ఫార్మెన్స్ అనేది ప్రోగ్రెసివ్లీ ఇంప్రూవ్ అవుతుందని కంపెనీ మేనేజ్మెంట్ ఆప్టిమిస్టిక్ గా ఉందండి. ఫైనాన్షియల్ 2025 సెకండ్ క్వార్టర్ నుండి కూడా బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది నార్మలైజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే కంపెనీ అనేది డెట్ ని తగ్గించుకోవడం ప్రయారిటీగా పెట్టుకుందనమాట. యూపీఎల్ అక్రాస్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ తో 8.5 బిలియన్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ పైప్ లైన్ ఉందండి. బేస్డ్ ఆన్ ది పైప్ లైన్ ఫైనాన్షియల్ ఇయర్ 2027 కి ఇన్నోవేషన్ రేట్ అనేది 14% నుండి 24% కి పెరుగుతుందని, అలాగే ఈ టైం ఫ్రేమ్ లో సస్టైనబుల్ ప్రొడక్ట్స్ నుండి 50% రెవెన్యూ కాంట్రిబ్యూట్ అచీవ్ చేస్తుందని మేనేజ్మెంట్ చాలా నమ్మకంగా ఉంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 35,271 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి 14.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.4% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంత ఉందండి, 34,936 క్రోర్స్. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 9,887 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. 1 year బ్యాక్ ఇన్ డిసెంబర్ 2022 లో 13,679 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం కనుక చూస్తే సేల్స్ అనేవి చాలా తగ్గాయి అనమాట. సెప్టెంబర్ క్వార్టర్ లో 10,170 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా హెవీగా పడిపోయింది అనమాట, 21% నుండి 1% కి. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 2022 డిసెంబర్ లో 1,360 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఈ కంపెనీ. 2023 డిసెంబర్ వచ్చేసరికి 1,607 క్రోర్స్ నెట్ లాస్ ని పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఈ రీజన్స్ వల్ల కంపెనీ షేర్ అనేది ఆల్మోస్ట్ 30% అనేది డౌన్ అయింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 32.34% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్ 33.57% నుండి 34.39% కి. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ 17.27% నుండి 16.82% కి తగ్గడం జరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.81% నుండి 16.44% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹469.60 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 23% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 33% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎల్టీఐ మైండ్ట్రీ అండి. అప్లికేషన్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్, టెస్టింగ్, అనాలిసిస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎల్టీ ఇన్ఫోటెక్ అండ్ మైండ్ట్రీ మధ్య రావడంతో 2022 లో ఈ కంపెనీ ఫామ్ అయిందండి. 1 year లో షేర్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 17% పడిపోయింది. ఇయర్ మేనేజ్మెంట్ ఎగ్జిట్ అవ్వడం, అలాగే నియర్ టర్మ్ లో డిమాండ్ అనేది స్లో డౌన్ అవ్వడం మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే డిసెంబర్ 2023 క్వార్టర్ లో కంపెనీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిజల్ట్స్ వీక్ గా పోస్ట్ చేసిందండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఫ్లోరల్ ఆఫ్ లో, అలాగే డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది కంటిన్యూగా స్లో డౌన్ అవ్వడం వల్ల గ్రోత్ ఇంపాక్ట్ అనేది అయింది. అండ్ క్లయింట్ స్పెండింగ్ కూడా కంటిన్యూ ప్రెజర్ వల్ల డిసెంబర్ 2024 వరకు కూడా గ్రోత్ అనేది మార్చ్ 2024 లాగానే ఉంటుందని మేనేజ్మెంట్ ఇండికేషన్ చేస్తుంది. ఐటీ ఇండస్ట్రీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం, అలాగే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది డిలే అవ్వడం క్లయింట్ స్పెండింగ్ మీద ఎఫెక్ట్స్ చూపించాయి అనమాట. ఇది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవ్వచ్చు. దీనివల్ల నియర్ ఫ్యూచర్ లో ఇండియన్ ఐటీ సెక్టర్ గ్రోత్ అనేది అన్సర్టెన్ గా ఉంటుందండి. అయితే కంపెనీస్ కి కొన్ని టెయిల్ విండ్స్ కూడా ఉన్నాయి అనమాట. యూటిలైజేషన్ ఇంప్రూవ్ మీద ఫోకస్ చేయడం, ఎంప్లాయీస్ ని తగ్గించడం, అలాగే హైబ్రిడ్ మోడల్ ని కంటిన్యూ చేయడం వల్ల సమ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కంపెనీ రీసెంట్ గా $1.5 బిలియన్ డీల్ కూడా విన్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,48,211 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి 37.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.6% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹155 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,742 క్రోర్స్ ఉందండి.
కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 9017 crores సేల్స్ పోస్ట్ చేసింది. 2022 డిసెంబర్ లో 8620 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 16% నుండి 18% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 1001 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 లో 1169 crores నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేసింది. అన్ని బానే ఉన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా రిజల్ట్స్ అనేది పోస్ట్ చేయడంతో కంపెనీ షేర్ అనేది పడిపోయింది అనమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ నామినల్ గా తగ్గిందండి 68.66% నుండి 68.64% కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 8.11% నుండి 8.65% కి పెరగడం జరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ 12.87% నుండి 12.85% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.27% నుండి 9.78% కి తగ్గడం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5008 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇయర్ టిల్ డేట్ కనుక చూస్తే కంపెనీ 20% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ అండి. కంపెనీ 1942 లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఇండియాలో లార్జెస్ట్ పెయింట్ కంపెనీ కూడా. వానిసెస్, ఎనమల్స్, అలాగే లాక్వాస్ తో సహా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుందండి. ఈ కంపెనీ గ్లోబల్లీ 26 ప్రొడక్షన్ సైట్స్ లో 15 కంట్రీస్ లో ఆపరేట్ చేస్తుందండి. యాప్కోలైట్ అలాగే SCIB బ్రాండ్ నేమ్స్ తో 60 నేషన్స్ లో కస్టమర్స్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్ గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బిర్లా ఓపస్ రేంజ్ డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వడంతో స్టాక్ ప్రైజెస్ లో కరెక్షన్ రావడం జరిగిందండి. 2024 లో స్టాక్ ఆల్మోస్ట్ 17% తగ్గిందనమాట. బిర్లా ఓపస్ స్టార్ట్ చేయడం వల్ల గ్రాసిమ్ కరెంట్లీ ఏషియన్ పెయింట్స్ డామినెంట్ పొజిషన్ లో ఉన్న డెకరేటివ్ పెయింట్ మార్కెట్ లో సెకండ్ పొజిషన్ ని టార్గెట్ గా పెట్టుకుందనమాట. హౌవెవర్ ఏషియన్ పెయింట్స్ పాస్ట్ డెకేడ్ లో నాన్ పెయింట్ బిజినెస్ లోకి స్ట్రాటజికలీ డైవర్సిఫై కూడా చేసుకుందండి. కాంప్రహెన్సివ్ హోమ్ డెకర్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. 2024 లో స్టాక్ రీబౌండ్ అవుతుందని, అలాగే రియల్ ఎస్టేట్ లో డిమాండ్ వల్ల ఈ స్టాక్ బెనిఫిట్ అవుతుందని కంపెనీ మేనేజ్మెంట్ ఆప్టిమిజం గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,72,594 crores ఉందండి. ROC 34.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.7% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 56 రూపీస్ 70 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 2,327 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే 2023 డిసెంబర్ లో 9,103 crores సేల్స్ పోస్ట్ చేస్తే 2022 డిసెంబర్ లో 8,637 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే గ్రోత్ అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 19% నుండి 23% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 1475 crores పోస్ట్ చేస్తే సెప్టెంబర్ 2023 లో 1232 crores పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2022 లో 1097 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో అయితే గ్రోత్ ఉందండి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 52.63%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.32%, టిఏ షేర్ హోల్డింగ్ 10.52% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.44% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,844 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇయర్ టిల్ డేట్ కనుక చూస్తే కంపెనీ 16% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ HDFC బ్యాంక్ అండి. ఇండియాలో 8,000 పైగా ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉన్న లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అన్నమాట. అన్సెక్యూర్డ్ రిటైల్స్, వెహికల్స్, మార్టగేజెస్ తో HDFC లిమిటెడ్ తో మెర్జర్ అయిన తర్వాత చాలా రిటైల్ లోన్స్ కేటగిరీస్ లో హై మార్కెట్ షేర్ ఉందన్నమాట. 2024 లో HDFC బ్యాంక్ 16% పడిపోయిందండి. ఫండ్ కాస్ట్ పెరగడం, అలాగే ఎలివేటెడ్ ప్రొవిజన్స్ కారణంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మిస్ అవ్వడం అండ్ Q3 లో EPS తగ్గడం స్టాక్ పడిపోవడానికి మెయిన్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు. హౌవెవర్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ వరీస్ మాత్రమే. 2019 నుండి 2023 మధ్య బ్యాంక్ అడ్వాన్సెస్ అనేవి 18.9% CAGR తో అరౌండ్ 2 times పెరిగాయి అనమాట. అలాగే 2018 ఫైనాన్షియల్ ఇయర్ నుండి బ్యాంక్ NPAs 0.3 to 0.4% రేంజ్ లో మాత్రం కాన్స్టెంట్ గా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇది ఏంటంటే లోయెస్ట్ అనమాట. 2018 నుండి కంపెనీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. బ్యాంక్ కి స్ట్రాంగ్ ఫ్రాంచైజీ అండ్ లాంగ్ టర్మ్ లో పొటెన్షియల్ గ్రోత్ అనేది ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,96,648 crores ఉందండి. ROC 6.24% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసరికి 17.1% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 89 రూపీస్ 60 పైసా ఉంది. HDFC బ్యాంక్ రెవెన్యూ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 78,008 crores రెవెన్యూ పోస్ట్ చేసిందండి. 2022 డిసెంబర్ లో 45,002 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూలో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 12,735 crores పోస్ట్ చేసింది డిసెంబర్ 2022 లో.
2023 డిసెంబర్ లో 17,718 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0 అయిపోయిందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 52.31% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 30.54% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.98% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1442 రూపీస్ 55 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇయర్ టిల్ డేట్ కనుక చూస్తే 15% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక కంపెనీ HUL అండి, హిందుస్థాన్ యూనిలీవర్ లో పార్ట్ అన్నమాట. ఫ్యాబ్రిక్ సొల్యూషన్స్, హోమ్ అండ్ హైజీన్, స్కిన్ కేర్ అండ్ ఫుడ్స్ ఇలా 14 డైవర్స్ కేటగిరీస్ లో ఓవర్ 44 బ్రాండ్స్ తో వాస్ట్ పోర్ట్ఫోలియోతో ఇండియాలో లీడింగ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలో ఒకటండి. మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నప్పటికీ 1 ఇయర్ నుండి స్టాక్ అనేది చాలా వాలటిలిటీగా ఉంది. 2024 లో 15% తగ్గిందండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పూర్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్వార్టర్లీ బేసిస్ కంపెనీ సేల్స్ 0.5% డిప్, అలాగే నెట్ ప్రాఫిట్ లో 5.6% డిప్ ని రిపోర్ట్ చేసింది. HUL హోమ్ కేర్ అండ్ బ్యూటీ కేర్ సెగ్మెంట్ లో కూడా చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేసింది అనమాట. ఇన్పుట్ కాస్ట్ పెరగడం కూడా ఇంకొక రీజన్ అని చెప్పుకోవచ్చు. బాడీ వాష్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కి పామ్ ఆయిల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తుంది. పామ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం కూడా ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. అయితే HUL రీసెంట్ గా 3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో పామ్ ఆయిల్ ప్రొడక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయిందనమాట. కంపెనీ పోర్ట్ఫోలియోలో ప్రీమియం, మిడ్ ప్రైస్ అలాగే ఎకానమీతో సహా వేరియస్ మార్కెట్ సెగ్మెంట్ ని టార్గెట్ గా పెట్టుకుందండి. 2024 లో స్టాక్ రీబౌండ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,30,067 crores ఉందండి. ROC 26.6% ఉంటే రిటర్న్ ఈక్విటీ 20.5% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 43 రూపీస్ 90 పైసా ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,272 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 15,567 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. 2022 డిసెంబర్ లో 15,597 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 15,623 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కాన్స్టెంట్ గా ఉంది 24%. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,481 crores పోస్ట్ చేసింది డిసెంబర్ 2022 లో. 2023 డిసెంబర్ లో 2,508 crores పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో అయితే గ్రోత్ ఉంది, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిజల్ట్స్ అనేవి చాలా తక్కువగా పోస్ట్ చేసింది ఈ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ క్వార్టర్ కి 61.90% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 13.90% నుండి 13.65% కి తగ్గడం జరిగింది క్వార్టర్. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 11.90% నుండి 12.31% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.26% నుండి 12.11% కి తగ్గింది క్వార్టర్. అండ్ ఈ కంపెనీ షేర్ 2,262 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇయర్ టిల్ డేట్ కనుక చూస్తే 14% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో వాలటిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఇలాంటి టైంలో ఏంటంటే క్వాలిటీ ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి. ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ట్రాక్ రికార్డు, అలాగే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. రిస్క్ ని తగ్గించుకోవడం కోసం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది కంపల్సరీ అండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, HUL, LTI మైంట్రీ అనేది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. మోర్ ఓవర్ వాటి సెక్టర్స్ లో లీడర్ గా ఉన్నాయి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.